ఈ మేరకు ఆవిడ రీసెంట్గా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారనమాట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఉమెన్ కేటగిరీలో ఫైనల్ వరకు వెళ్ళి ఆవిడ వెనక్కి తిరిగారనమాట. వినేష్ పోగట్ వెయిట్, ఆవిడ బరువు 100 గ్రాములు, కేవలం 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆవిడని డిస్క్వాలిఫై చేశారనమాట. ఆ తర్వాత ఈ బాధతో ఆవిడ రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నారని చెప్పి కూడా ప్రకటించారు. తర్వాత ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి జులానా నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు. ఇంకొక వైపు ఆవిడ ఒక బాబు కూడా జన్మనిచ్చారనమాట. వినేష్ పోగట్ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఈసారి నేను ఒంటరిగా పోరాడటం లేదు, నా టీంలో ఇప్పుడు నా కుమారుడు కూడా ఉన్నాడు. ఇదే నాకు అసలైన ఇన్స్పిరేషన్. లాస్ ఏంజలస్లో జరిగే ఒలింపిక్ క్రీడలో నా కొడుకే నాకు చిట్టి చీర్ లీడర్ అని చెప్పారనమాట. వినేష్ పోగట్ అనేక సార్లు ఒలింపిక్స్కి వెళ్ళారు. 2016 ఒలింపిక్స్లో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు, కానీ ఆవిడ మోకాలికి గాయమైంది. 2021 టోక్యో ఒలింపిక్స్లో కూడా ఆవిడ పోటీ పడ్డారు. మళ్ళా 2024 ప్యారిస్ ఒలింపిక్స్, ఇలా 3 ఒలింపిక్స్లో ఆవిడ చాలా తీవ్రంగా ట్రై చేశారు. ఇలా వినేష్ పోగట్ 3 సార్లు ఒలింపిక్స్లో ప్రయత్నం చేశారు. ఇప్పుడు 4వ సారి లాస్ ఏంజలస్లో 2028లో పోటీ పడబోతున్నారు.